తులారాశివారు. చిత్రార్థం స్వాతి విశాఖాస్త్రయోర్తులా. చిత్రార్థం అంటే చిత్త 3వ పాదం 4వ పాదం స్వాతి నక్షత్రం వారు, చిత్రార్థం విశాఖ నక్షత్రం 3 పాదాలు, మొదటి 3 పాదాల వారు తులారాశి కిందికి వస్తారు. తులారాశి వారికి ఈ ఏడాది పోరాడి గెలిచే శక్తిని సొంతం చేసుకోబోతున్నారు. అంటే పోరాడి గెలిచే శక్తి ఈ తులారాశి వారికి వారు సొంతం చేసుకోబోతున్నారు. 6వ ఇంట శని వల్ల శత్రువులు, కోర్టు కేసులు, పాత అప్పులు పటాపంచలు కావడం ఖాయం. అట్లాగే దశమ స్థానంలో ఉచ్చ గురువు వల్ల ఉద్యోగంలో పవర్ఫుల్ పొజిషన్ మీ సొంతమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దశమ స్థానంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో పవర్ఫుల్ పొజిషన్ మీ సొంతం అవుతుంది. లాభకేతువు ఆకస్మిక ధనలాభాలను ఇస్తాడు. లాభస్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా ధనలాభాలంటే ఎల్ఐసి కానీ ఏదైనా చిట్టీలు అటువంటి వాటిలో ఆకస్మికంగా ధనలాభాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే పంచమ రాహు వల్ల షేర్ మార్కెట్ లాంటి వాటిలో ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీరికి సులభమైన పరిహారాలు: దేవీ ఖడ్గమాల స్తోత్రము, మంగళవారం దుర్గాదేవికి నిమ్మకాయల దీపారాధన, అమ్మవారికి అర్చన, ముత్తైదులకు పసుపు కుంకుమ తాంబూలం మొదలగునవి దానం చేయడం వలన ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం కలిగే నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడే అవకాశం